పండగలే హై పవర్ ఉల్లాసం హై పవర్ ఉత్సాహం హై పవర్ ఆరోగ్యం హై పవర్ ఆనందం గుంటూరు వారి XXL మరియు హై పవర్ హార్స్ దేశవాళీ మినపగుళ్ళు బంధాలు అనుబంధాలు మరింత దృఢంగా మరింత బలంగా. గుంటూరు జిల్లాలో ఆర్థిక మోసాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. అమాయకుల బలహీనతల్ని ఆసరాగా చేసుకుని అందిన కాడికి దోచుకునే కేటుగాళ్ల అరాచకాలపై పలువురు ఎస్పీ గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమం గుంటూరు జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యల్ని పరిష్కరించాలని కోరుతూ ఎస్పీ సతీష్ కుమార్ కి విజ్ఞాపన పత్రం అందజేశారు. ఆయా సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలని సంబంధిత పోలీసు సిబ్బందిని ఆయన ఆదేశించారు. సివిల్ వివాదాలు న్యాయస్థానంలోనే పరిష్కరించుకోవాలని చెప్పారు. ఆర్థిక పరమైన విషయాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు బాధితులు తాము ఏ విధంగా మోసపోయామో మిడకు వెల్లడించారు. అది వాసవి మార్కెట్లో షాప్ అండి, గాయత్రి మ్యాచింగ్ సెంటర్, షాప్ నెంబర్ 184 184. గత 15 సంవత్సరాల నుంచి మేము అక్కడ వ్యాపారం చేస్తూ ఉన్నాము. ఈ నెల మార్చి 1వ తేదీన శనివారం నైట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మా అకౌంట్ ఉందండి నెహ్నూర్ బ్రాంచ్లో ఆవుల సంఘం ఎదురు. మా అకౌంట్లో నుంచి 3,50,000 రూపాయలు కట్ అయిపోయినాయండి. సోమవారం పొద్దున మేము విచారించగా కందిమల్ల వెంకట్ అనే వ్యక్తికి ట్రాన్స్ఫర్ అయినట్టుగా తెలిసిందండి. బ్యాంకుకి అర్జీ పెట్టుకొని వినతి పత్రం ఇచ్చేసి అక్కడ మేము అతను అకౌంట్ నుంచి ఎందుకు వెళ్ళి అని చెప్పని విచారించగా షాప్ దగ్గరికి వెళ్ళి ఆయన మేము అనవసరమైన టాపిక్గా మాట్లాడి మా దగ్గర నుంచి 3,50,000 రూపాయలు మీరు ఎందుకు తీసుకున్నారని చెప్పని మేము అడగగా ఆయన అసలు సమాధానం సరిగా చెప్పట్లేదండి. కొత్తపేట సిఐ గారి దగ్గరికి వెళ్ళామండి. కొత్తపేట సిఐ గారి దగ్గరికి వెళ్ళి విచారించగా ఆయన కూడా వాళ్ళని కూడా విచారింపజేశారండి. విచారింపజేస్తే నలకా నాగేశ్వరరావు అనే వ్యక్తి దగ్గర నుంచి మేము అప్పుగా తీసుకున్నట్టుగా ఆయన సృష్టించి కొన్ని పత్రాలు సృష్టించి తప్పుడుగా మమ్మల్ని మీద మేమే ఇంకా 10 లక్షలు బాకీ ఉన్నా అని చెప్పని మమ్మల్ని హింసిస్తున్నాడండి. ఆయన అన్ని కట్టేసాం. బ్యాంక్కి వాళ్ళకి కానీ మాకు కానీ ఏ లావాదేవీ లేవు. వాళ్ళకి ఏం బాకీ కూడా లేదు. చెక్కులు తీసుకోవచ్చు కదా, ఎంపీ చెక్కులు అదే ఇవ్వమంటే ఇవ్వటం లేదు. ఆ చెక్కులు వాళ్ళ దగ్గర ఉండిపోయినాయి. కందిమల్ల వెంకట థర్డ్ పార్టీ ద్వారా అకౌంట్ అటెండర్ పోస్ట్ ఇప్పిస్తానని రుద్ర ఏజెన్సీ రవిబాబు, ఆరుమళ్ళ రవిబాబు 5 లక్షలు కట్టించుకున్నాడు. ఇవ్వలా. కలెక్టర్ ఆఫీసులో ఇస్తానన్నాడు. ఇవ్వలా. ఇవ్వక మళ్ళీ రాండమ్మ డబ్బులు ఇస్తాను అని అన్నాడు. చెక్ రాసి ఇచ్చాడు. మళ్ళీ వెళ్ళాం. మళ్ళీ 1,50,000 చెక్ రాసి ఇచ్చాడు. అవి బోనస్ అయింది. మళ్ళీ వెళ్తే ఇంకా ఆ నెంబర్లో పని చేయట్లేదు. మరి మడిసి పట్టించుకోవట్లేదు మమ్మల్ని. ఆఫీసు ఎత్తేసాడు. ఏం చేస్తారో చేసుకోండి అన్నాడు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాం. వాళ్ళు పట్టించుకోలేదు. అందుకని ఇక్కడికి వచ్చామండి. ఎక్కడ ఆఫీస్ అది? రుద్ర అమరావతి రోడ్డు శివాలయం ఎదురు. ఏం ఆఫీస్ అది? రుద్ర ఏజెన్సీ. ఏమేం చేస్తుంటారు వాళ్ళు అక్కడ? ఏం చేస్తారు, ఎట్నే మా లాంటి వాళ్ళు అమాయకులు కాడ డబ్బులు కట్టించుకొని జాబులు ఇప్పిస్తామని చేస్తూ ఉంటాడు. మీరు ఎట్లా వెళ్ళారు? ఎవరి ద్వారా వెళ్ళారు? మేము సాక్షి పేపర్లో యాడ్ ఇస్తే దాని ద్వారా వెళ్ళాం. దాని ద్వారా వెళ్తే మాకు ఫోన్ చేశారు. వెళ్ళి మేము కట్టామండి. 2022లో కట్టాం. ఇప్పుడు 3 సంవత్సరాల దాకా అవుతుంది. రూపాయి ఇచ్చింది లేదు, మాకు జాబ్ ఇచ్చింది లేదు. మీరు ఎంత కట్టారు? 5 లక్షలు కట్టాం. 5 లక్షలు క్యాషే. మరి మీ దగ్గర ఆధారం ఏమన్నా ఉందా? చెక్కులు ఇచ్చాడు, సైన్ చేసాడు. అవన్నీ మా దగ్గర ఆధారాలు ఉండే.